అంటే ఇప్పుడు ఇంకా రాలేదు. కావలిలో డాక్టర్స్ డే సందర్భంగా కావలి ఐఎంఏ మరియు రెడ్ క్రాస్ కలిసి ఈరోజు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించాలని డిసైడ్ చేసింది అందరికీ విదితమే. దానికి ఈరోజు కావలి ఐఎంఏలో ఇక్కడ డాక్టర్ రామస్వామి, డాక్టర్ సుబ్బరామ గారు, డాక్టర్ ఆనంద్, మేము ఒక టీం, ఒక 15 మంది టీం మాకు ఇక్కడ అలాట్ చేశారు. ఈ కావలి ఐఎంఏ తరఫున ఇక్కడ మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ స్టార్ట్ చేసాము. బాగానే స్టార్ట్ అయింది. ఇప్పటికీ అందరూ వచ్చున్నారు. 20 మంది దాకా డొనేట్ చేశారు. సో ఇది గ్రాండ్ సక్సెస్ కావాలని అందరినీ కోరుకున్నాను. రక్తదానం చేయండి, అందరి జీవితాలు కాపాడండి. రక్తదానం చేసిన వల్ల ఏ నష్టమేం లేదు, ఇబ్బంది లేదు, మంచిది అది రక్తదానం చేస్తే. సో అందరూ స్వతంత్రంగా వచ్చి అందరూ వచ్చి డొనేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు కావలి పట్టణంలో అంతర్జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా గౌరవనీయులైన డాక్టర్ రామస్వామి హాస్పిటల్ అధినేత డాక్టర్ రామస్వామి గారి ఆధ్వర్యంలో, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మెగా రక్తదాన వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తే వందలాది మందిగా ఇక్కడికి వచ్చి ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా మేమందరం కూడా డాక్టర్ రామస్వామి గారి అభిమానంతో, ఆయన ఆహ్వానం మేరకు భారతీయ జనతా పార్టీ ఒంగోలు మండల అధ్యక్షుడు శ్రీ ఎన్ శ్రీనివాస్ గారు, అలాగనే కావలి పట్టణం తరఫున మేము డాక్టర్ గారిని అభినందిస్తూ, ఆయన చేసే సేవలు కొనియాడుతూ, డాక్టర్ రామస్వామి గారు అంటేనే కావలి పట్టణంలో ఒక ప్రత్యేకత కలిగిన వ్యక్తిగా, సామాజిక సేవకుడిగా, వైద్యుడిగా మంచి పేరు తెచ్చుకొని ఈరోజు అనేక మందికి ఈ కావలి నియోజకవర్గంలో అనేక రకాలుగా సేవలు అందిస్తూ, పేద బడుగు బలహీన వర్గాలని ఆదరిస్తూ, ఎవరు పోయి ఏదడిగినా కూడా కాదు అనకుండా అనేక రకాలుగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న మహోన్నతమైన ఆశయం కలిగిన వ్యక్తి డాక్టర్ రామస్వామి గారి కోరిక మేరకు మేమందరం రావడం జరిగింది. వారి సేవలు చాలా అవసరం. ఈ నియోజకవర్గంలో పల్లెల్లో, గ్రామాల నుంచి అర్ధరాత్రి వచ్చి నిద్ర లేపినా కూడా ఆయన వెంటనే లేచి వైద్యో నారాయణ అనే ఒక నానుడితో ఆయన భగవంతుడితో సమానంగా ఈరోజు కావలి నియోజకవర్గంలో డాక్టర్ రామస్వామిని మనం అందరం కూడా గుర్తించాము, గౌరవించాము. అదే ఈరోజు ఈ ఐఎంఏ తరఫున ఏర్పాటు చేసినందుకు ఆయన అభినందిస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ, డాక్టర్స్ డే సందర్భంగా ముందుగా మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఆయనకు శుభాశీస్సులు అందజేస్తున్నాం. అలాగనే కావలి పట్టణంలో ఉన్న డాక్టర్స్ని అందరం కూడా మేము అభినందిస్తున్నాం. ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు డాక్టర్ సత్యకుమార్ గారు ఈరోజు వైద్య శాఖలో ఉన్నారు. వారందరూ మాకు మిత్రులు, మంచి స్నేహితులు కాబట్టి వారి సహాయ సహకారాలు కూడా తీసుకొని డాక్టర్ రామస్వామి హాస్పిటల్ ఆధ్వర్యంలో కానీ, ఇతర వైద్యుల సహకారంతో కానీ కావలి నియోజకవర్గంలో అనేక రకాలుగా అనేక వైద్య శిబిరాలు కానీ, రక్తదాన శిబిరాలు కానీ వారి ఆధ్వర్యంలో జరిపిస్తామని చెప్పి ఈ సభాపూర్వకంగా తెలియజేస్తాం.